మాట్లాడుతుంటే అక్రమ కేసులు చాలా విధంగా ఇబ్బందులకు గురి చేయడం తప్పితే ఏమీ లేదు. ప్రజలకి మేలు చేసే విధంగా పరిపాలన జరగాలని కోరుకుంటున్నాను. ఓకే. అదే చూస్తున్నారు అదే కాశీబుక్లో జరిగినటువంటి ఏదైతే సంఘటన దాని డైవర్ట్ చేయడం కోసం జోగి రమేష్ గారు అరెస్ట్ అంటున్నారు నిజమేనా? అవును, అది ఏదైనా సరే ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఏదన్నా సంఘటన జరిగింది, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, ప్రభుత్వం మీద చెడు అభిప్రాయం వెళ్ళిపోతుంది అన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది డైవర్ట్ పాలిటిషన్ తప్ప ప్రజలకి మేలు చేసే విధంగా లేదు. ఆరోగ్యశ్రీ మొన్నటి వరకు ఆరోగ్యశ్రీ సేవలు ఆపేయడం కానీ, ఇదేంటి చదువుకునే విద్యార్థులకు అందరికీ 15,000 అన్నారు. ఆ 15,000 మరి ఎవరికి పడుతుందో ఎవరికి పడట్లేదో తెలియదు. ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వ పరిపాలన జరగాలని కోరుకుని, కానీ ఇప్పుడు జరగట్లేదని మేము నమ్ముతున్నాం. అసలు అన్న గతంలో చూశారు కన్నా, గతంలో జగన్ గారి కంటే ఎక్కువ హామీలు ఇచ్చారు, మరి ఆయన నెరవేర్చారా? జగన్ గారు చెప్పిన హామీలు నెరవేర్చడం కాకుండా చెప్పని కూడా చేశాడు ఆయన. మా మచిలీపట్నంకి వస్తే పేరు నాని గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, మా ఎమ్మెల్యే గారు కానీ మా యువ నాయకులు పేరుని కృష్ణమూర్తి కిట్టు గారు ఉన్నప్పుడు మచిలీపట్నానికి పోర్టు తీసుకొచ్చి దమ్ముగా మేము గర్వంగా చెప్పుకున్నాం. కాలు ఎగరేసి మచిలీపట్నం పోర్టు తీసుకొచ్చింది పేరుని నాని గారు, పేరుని కృష్ణమూర్తి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దానికి నిధులు కేటాయించడం కానీ, పనులు ప్రారంభించడం కానీ శరవేగంగా జరిగింది.